హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, రాగి రవ్వతో ఇలా రాగి ఇడ్లీ చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. చాలా సాఫ్ట్గా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రొటీన్గా చేసే బ్రేక్ఫాస్ట్ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 1 గ్లాస్ పప్పుని ఇలా 6 గంటలు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత నీట్గా ఇలా కడిగేసుకొని గ్రైండర్లో వేసుకొని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండి ఎప్పుడైనా కానీ గట్టిగా రుబ్బుకోకూడదండి. కొంచెం మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రాగి రవ్వని తీసుకోవాలండి. రాగి రవ్వని తీసుకొని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇదే గ్లాస్తో పప్పుని నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు 2 గ్లాసుల రవ్వని ఈ బౌల్లో వేసుకుంటున్నాను. రవ్వ అనేది కొంచెం బరకగా అనిపిస్తుంది చూడండి. రాగి పిండి లాగే అనిపిస్తుంది కానీ కొంచెం గరుగ్గా అనిపిస్తుంది. ఇలా రవ్వని 2 గ్లాసెస్ వేసుకొని ఈ బౌల్లో పప్పు రుబ్బేటప్పుడే నానబెట్టుకుంటే సరిపోతుందండి. ముందే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. పప్పు నలిగేలోగా ఈ రవ్వ అనేది ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని ఈ రవ్వని ఇలా నానబెట్టుకుందాం. ఈ విధంగా ఒక 1/2 అవర్ నానబెట్టుకొని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా బౌల్లో తీసుకొని దీంట్లో రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వలాగా పిండవలసిన అవసరం లేదండి. ఇలా వాటర్ని సపరేట్ చేసేసి రవ్వని తీసేసి ఈ పిండిలో వేసుకోవడమే. ఈ విధంగా రవ్వ మొత్తాన్ని ఈ పిండిలో వేసుకోవాలి. రాగి జావా పిల్లలు ఇష్టపడకపోతే ఇలా రాగి ఇడ్లీని చేసి పెట్టారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. ఇలా రవ్వ మొత్తాన్ని పిండిలో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలండి. మనం కలుపుకునేటప్పుడే ఇడ్లీ పిండి అనేది గట్టిగా రుబ్బుకోకూడదు. ఉండలు లేకుండా ఈ రాగి రవ్వ మొత్తాన్ని పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి అనేది ఇలా కలుపుతున్నప్పుడే మనకి తెలిసిపోతుందండి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా కలుపుకోకూడదు. పిండి ఈ విధంగా ఉంటే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది, గట్టిగా రాకుండా ఉంటాయండి. పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ బయటే వదిలేయాలండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలా పిండిని బయట వదిలేసి మార్నింగ్ ఇలా పిండి మూత తీసుకొని పిండిని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. పిండి ఇలా ఎయిర్ బబుల్స్ రావాలండి. ఇలా వచ్చిన పిండిని మనకి సరిపడా ఇడ్లీ ఎంత అయితే వేసుకుంటామో అంత పిండిని ఒక బౌల్లో తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 2 వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. పిల్లలు క్యారెట్ విడిగా తినరు కాబట్టి నేను ఇలా పిండిలో యాడ్ చేసుకున్నాను. ఇడ్లీ అనేది కలర్ఫుల్గా అనిపిస్తుందని ఇలా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఇడ్లీని వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ప్లేట్లు ఇలా వేసేసుకొని ఒక 20 మినిట్స్ స్టవ్ వెలిగించి ఇడ్లీని కుక్ చేసుకోవాలండి. మరింత కలర్ఫుల్ కోసం నేను జీడిపప్పును కూడా పైన యాడ్ చేసుకుంటున్నాను. ఒక
15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందండి ఇడ్లీ కుక్ అవ్వడానికి. ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే రాగి ఇడ్లీ అనేది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.